ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు హనుమత్ వ్రతం యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ పూర్ణిమ ముందు వచ్చేటువంటి త్రయోదశి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి హనుమత్ ఆరాధన శుభ ఫలితాలని కలిగించడమే కాకుండా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ త్రయోదశి రోజున చేపట్టినట్టయితే మంచి విజయాల్ని చేకూరుస్తాయి. ఇక ఈరోజు సోమవారం లేదా బుధవారం, ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి వ్యాపార సంబంధిత సంభాషణలన్నీ కూడా కార్యరూపాన్ని దాల్చుతాయి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు ఈశ్వరుని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో ఆకస్మికంగా చేకూరుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ప్రతి కార్యంలోనూ కూడా విజయాలని సాధించాలనేటువంటి పట్టుదల ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అన్ని రంగాల వారికి శుభ పరిణామాలు, శకునాలు గోచరిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి హోమం నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విఘ్నాలు దూరం అవుతాయి. శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు, వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఉన్నప్పటికీ కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకులకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయక కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపారంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా ఏర్పడతాయి. స్థానచలనం వంటివి అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ప్రక్రియల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి సంఘటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి ప్రయత్నాలు చక్కటి ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత, ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలపై మెరుగుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే మంచి వార్తలు వింటారు. విదేశీ వ్యవహారాల్లో కూడా పెట్టుబడుల విషయంలో అనుకూలత సాధించుకోగలుగుతారు. గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి లభ్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి కోరికల్ని తొందరగా నెరవేర్చుకునేటువంటి సంఘటనలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. జాప్యాలు ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా ఏలినాట్సని ద్వారా ఏర్పడేటువంటి ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధితో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. విజయ పరంపర అన్ని రంగాల వారికి కూడా ప్రారంభమవుతుంది. నేర్పుతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా విజయాలు చేకూరుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు, విస్తరణలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. సోదరుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా ఆశాజనకాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపట్టగలుగుతారు. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేసి విజయోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సరైనటువంటి శ్రద్ధతో నిర్వహించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో మంచి అనుకూలత ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం.
అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు అత్యవసరమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి జాప్యాలు క్రమేణా దూరం అవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతికి పూజలు చేయడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కూడా దూరం అవుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో చంద్రుడికి ఉచ్చస్థితి కలిగి ఉండటం విశేషం. అలాగే ఈ రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు. రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ చంద్రుడికి శుభదృష్టి కలిగి జాతకరీత్యా ఏర్పడినప్పుడు శుభ ఫలితాలు ఆ గృహంలో చోటు చేసుకుంటాయి. వైభవం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మాతృ సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. ఈ రోహిణి నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక చిరాకుల్ని దూరం చేస్తాయి. రోహిణి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. వధూవరులు ఇద్దరిది కూడా రోహిణి నక్షత్రం అయినప్పుడు ఆ వివాహం అనుకూలం. జాతకరీత్యా ప్రతికూల దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చిక్కు దొరకనటువంటి సమస్యలు ఏర్పడతాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు హనుమత్ వ్రతం ఇటువంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. హనుమత్ వ్రతం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతాన్ని ఆచరించడానికి శ్రేష్టమైనటువంటి రోజు. హనుమంతుడు సీతాన్వేషణ చేసింది ఈ మార్గశిర మాసంలోనేనని ప్రతీతి. అరటి తోటలో హనుమంతుణ్ణి మార్గశిర మాసంలో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమ లంకలోని అశోకవనంలో సీతను దర్శించాడని కూడా చెప్తారు. కాబట్టి ఈరోజు హనుమంతుణ్ణి పూజించిన వాళ్ళకి సమస్త మనోభీష్టాలు నెరవేరి సుఖశాంతులు లభిస్తాయి. అలాగే దుఃఖ నివృత్తి కూడా ఏర్పడుతుంది అని సీతాదేవి వరమిచ్చిందని ప్రతీతి. భీముడు, ద్రౌపది, అర్జునుడు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమను కదలీవనంలో ఆరాధించి విశేష ఫలితాలని పొందటమే కాకుండా దుఃఖ నివృత్తిని పొందగలిగారు. గంగా, గోదావరి, కృష్ణా వంటి పుణ్య నదీ తీరాల్లో హనుమంతుణ్ణి మన్యుసూక్త విధానంతో ఆరాధించినట్టయితే విశేష ఫలితాలు లభిస్తాయి. శత్రుభయం పోతుంది. గోశాల, తులసీవనం, పర్వతాగ్రాలు, అశ్వత్థాది పుణ్య వృక్షాల సమీపంలో కూడా హనుమని పూజించవచ్చు. వడపప్పు, పానకం, అరటిపళ్ళు, అప్పాలు ఆంజనేయునికి నివేదనగా సమర్పిస్తే శుభప్రదం. 13 ముడులు గల తోరాన్ని ఈ వ్రతాచరణలో భాగంగా దంపతులు ధరించాలి. గృహశాంతికి, మానసిక క్లేశాలు తొలగటానికి, సర్వకార్య జయానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి హనుమంతుని యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఉత్తమమైనది కూడా. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబలం అంశంలోని విశేషాలు. ఇప్పుడు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణం పూర్తయిన పిదప చక్కగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా ఇంటిలో ఎదిగి వచ్చినటువంటి పిల్లలు ఉన్నప్పుడు వివాహ వయస్సు రాగానే వివాహం చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధి అందరికీ కూడా కలగటం సహజసిద్ధం. అయితే వివాహ వయస్సు వచ్చినప్పటికీ కూడా చాలా కాలం వరకు వివాహం కాక అనేక ఆటంకాలు కనుక ఏర్పడుతూ ఉన్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా పరిశీలన చక్కగా ఉన్నప్పటికీ వాస్తుశాస్త్రరీత్యా గనక కించిత్ దోషాలు గనక ఉన్నట్లయితే
వివాహము ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇంట్లోని వాయువ్య కోణంలో వాయువు యొక్క బలం కలిగి ఉంటుంది కాబట్టి వాయువ్య కోణానికి అధిపతి జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు కాబట్టి దేవత వాయువు కాబట్టి ఈ విధంగా ఈ దిశ దేవత గ్రహం ఈ మూడు కూడా ప్రకృతి ద్వారా సంచాలనం చేయబడేవి కాబట్టి వివాహ యోగ్యురాలైనటువంటి కన్యకు తగినటువంటి ఉత్తమ స్థానం వాయువ్య దిశలోని గది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలా వీలు కాకపోతే ఇంట్లో ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉన్న గది ఆమెకు కేటాయించవచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ గది గోడలకు వేసినటువంటి రంగు కూడా లేత గులాబీ రంగుతో కానీ లేక ఏదైనా లేత రంగు చూడటానికి బాగున్నదిగా ఎంపిక చేసుకోవటం ఉత్తమోత్తమం అనేటువంటి విషయం వివాహరీత్యా ఆటంకాలను అధిగమించటానికి ఈ యొక్క చర్య తప్పనిసరి ఉన్నది వాస్తుశాస్త్ర రీత్యా అనే విషయాన్ని గుర్తిరగాలి. నీలం, నలుపు, పలక వంటి ముదురు రంగులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించడం మంచిది కాదు. వివాహయోగ్యుడైన యువకునికి తూర్పు కానీ ఈశాన్య కోణంలో కానీ గదిని కేటాయించవలసి ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. కన్యలకేమో ఆ తీరులో, యువకులకేమో ఈ తీరులో గదుల్ని ఏర్పాటు చేయవలే. వాయువ్య కోణంలో గది కన్యకు వివాహయోగ్యం చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ గదిలో వరుని పక్షం వారికి అమ్మాయిని చూపించడం వల్ల వివాహానికి ఆటంకం కలగవచ్చు. మీరు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కన్యను వాయువ్య గదిలో మాత్రం కూర్చోబెట్టి అబ్బాయికి చూపించకండి. దానివల్ల కూడా వివాహ సంబంధాలు కుదరకపోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కన్యను చూపించేటువంటి గది ఎక్కడ కూర్చోబెట్టి చూపిస్తే మంచి జరుగుతుందో కూడా వాస్తుశాస్త్రరీత్యా గుర్తిరగాలి. ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు గదుల్లో ఆ కన్యను ఆ యొక్క పెళ్లి కుమారుడికి చూపించడం చాలా మంచిది అనేటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా చాలా గొప్ప విశేషాంశంగా ఇక్కడ గుర్తుపెట్టుకొని తీరాలి. వివాహం చేయవలసినటువంటి వారు వివాహ వయస్కులైనటువంటి పిల్లల మంచం 4 వైపులా కూడా ఖాళీ స్థలంగా ఉండి ఎటువైపు నుంచైనా సరే వాళ్ళు వచ్చి నిద్రించడానికి వీలుగా ఉండాలి. ఒక అంచు గోడకు ఆంచి వేయటం వల్ల వివాహాలకు విఘ్నం కలగటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ వాస్తురీత్యా గ్రహించాల్సినటువంటి ముఖ్య సూచిక. గదికి ఉన్న ప్రవేశ ద్వారం వైపు పాదాలు ఉండేటట్టుగా పడుకోవటం అశుభాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ వివాహం కావలసిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుచేత శయనాగారం ద్వారానికి ఎదురుగా మంచం వేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పడుకున్న వ్యక్తి ముఖద్వారాన్ని చూడటానికి వీలుగా మంచం ఉండి తీరాలి. మంచం ఉన్న స్థలం పైన కప్పుకు బీమ్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఉండటం ఆ మంచంపై నిద్రించే వ్యక్తికి మనస్సు వికలంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ గుర్తిరగాల్సినటువంటి ముఖ్య విశేషం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే మా ఇంటిలో ఎంత సంపాదించినప్పటికీ కూడాను మానసికమైనటువంటి అశాంతి, లేనిపోని కలతలు అధికంగా వస్తున్నాయి. దీనికి నివారణోపాయం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఒక గృహంలో మానసిక శాంతి గనక లేకపోయినట్లయితే ఆ గృహంలో శక్తి పుంజాల యొక్క ప్రభావం తక్కువగా ఉంది అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. ఈ శక్తి పుంజాలు సరైనటువంటి రీతిలో ప్రసరించినప్పుడు ఆ ఇల్లంతా కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ, ఈ యొక్క ప్రభావం కోసం మానసిక ఒత్తిడి పోయి
చక్కటి ధన సంపాదన, మానసిక ఉల్లాసం కలిగి ఉండటానికి నిత్యం కూడా ఇంటిలో హారతి అనేటువంటిది ముద్ద కర్పూరంతో వెలిగించాలి. మీరు చేసేటువంటి పూజా మందిరంలో పూజానంతరము హారతి వెలిగించిన పిదప దాన్ని కింద పెట్టకుండా చేతిలోనే పట్టుకొని మీ యొక్క గదులన్నీ కూడాను చూపించటం చాలా గొప్ప విశేషాంశం. నిత్యం కూడా ఇంట్లో ఈ విధంగా గనక చేసినట్లయితే ఒక విధంగా పరిసరాల్లో ఉన్న సూక్ష్మక్రిములు నశించడమే కాకుండా ఇంట్లో ధనాత్మక శక్తి వృద్ధి చెందుతుంది, రుణాత్మక శక్తులు సన్నగిల్లుతాయి, దుస్వప్నాలు దురాలోచనలు కూడా కలగవు, పితృదోషం వాస్తుదోషం తొలగుతుంది, ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.